అంబేద్కర్ గారు ఇది పిచ్చివాగుడు ఆయనే ఖండించాడు. సరే పక్కన పెట్టు. సో కాబట్టి తత్వం పడితే ఏమవుతుంది తెలుసా, మనం పని చేస్తాం కానీ నేను బాస్ని అనం. ఏం మానకూడదు. మీరు రియల్ ఎస్టేట్ చేయండి, ఆయన ఏదో వ్యాపారం చేయనివ్వండి, ఈవిడ ఏదో షాప్ ఉన్నామండి, ఆ పిల్లోడు చెరువులు ఏదో చేపలు చూడండి, మీరేంటి సార్ ఉద్యోగం చేయనివ్వండి, ఆయన జైలు శాఖ అవనండి, ఏ శాఖ అయినా సరే ఇక్కడ నేను నిమిత్త మాత్రుని అనే భావంతో అందులో ఉండాలి. ఇల్లు ఎవరిదంటే ఇప్పుడు రెడ్డి గారిది అంటాను. ఏం కాదు, రెడ్డి గారు ఏమనుకోవాలి, ఇంటికి నేను ఇన్ఛార్జ్ అనుకోవాలి. మీ ఇంటికి కూడా మీరు ఇన్ఛార్జ్లే, క్లెయిమ్ చేయకూడదు నాదే. ఇప్పుడు నేను ఆ రూమ్ ఇచ్చాను ఉండడానికి, ఇవాళ ఉన్నాను, నిన్న ఉన్నాను, పోనీ రేపు ఉన్నా పర్లేదు. మా అమ్మే చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మే, ఇంకో వారం ఉన్నా ఏం పర్వాలేదు, ఓపిక ఉంటుంది, ఏదో పెడుతుంది, ఉంటాం, ఏదో అనుకుందాం. వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్తారు. మీరు ఎలాగ అమెరికా వెళ్తున్నారు కదా, ఆ పక్కన డోరు కిటికీ ఉంది కదా, ఈ డోరు పెట్టేసుకుని అక్కడ ఉండిపోతానంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మార్గమేనా మార్గమేనా? ఫోన్లే మా అబ్బాయి లాంటివాడు ఏదో వండిస్తే ఆ కిటికీ ఉంది కదా, మీరు అమెరికా వెళ్తే వెళ్ళండి, ఆ పక్కన డోర్ ఎట్టేస్తానంటే ఎలా ఉంటుంది అంటారు? దుర్మార్గం కదా. ఈ ప్రపంచం అవదు భగవంతుడిది, నువ్వు ఎవడమే పెద్ద డోర్లు ఎట్టేస్తానంటే నీకే 9 డోర్లు ఉన్నాయి, 7వ డోర్లోంచి దోహేస్తాను నేను, అవునా? అందుకని క్యాషియర్ ఎలా ఉంటాడో అలా ఉండాలి భూమి మీద. మనం క్యాషియర్ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి. ఈ డబ్బులు చూసి ఎప్పుడైనా అప్ప 2000 నోట్లు అనుకోడు, 500 నోట్లు, అసలు ఏం ఫీలింగే ఉండదు. ఎందుకు ఉండదు? అడిగి తెలుసు అది మనే కాదని. ఎప్పుడన్నా పొరపాటున ఈయన ఏ అనుకున్నాడు అనుకోండి, మొత్తం పాయే, ఉద్యోగం పోతే బతికే పోతే, అవునా? అసలు వాటిని చూసి ఏ మాత్రం ఫీల్ అవ్వడు. లెక్క రబ్బర్ ఎత్తాడు, స్టాంప్, ఫీలింగ్స్ ఏముండవు అందులో. డ్యూటీ, అవునా? అవునా? అలా బతకాలి. మరి మనం ఎలా బతుకుతాం? నువ్వు క్యాషియర్వే కదే, అవునా? ఈ నాది అన్నప్పుడు పెద్ద సోది వస్తుంది, గొడవ వచ్చేస్తాయి. అన్నయ్యతో గొడవ, తమ్ముడితో గొడవ, స్నేహితులతో గొడవ, అందరితో గొడవలే, తడవ. అందుకని మనం ఇక్కడ భగవంతుడి యొక్క వస్తువుల్ని, ఆయన ఇచ్చిన ఈ లోకాన్ని వాడుకుని, ఆయన నామం పాడుకుని, ఆయనతో ఆడుకుని, ఆయన బాగా వేడుకుని, కావలసిన అంత భక్తి తోడుకుని వెళ్ళిపోవాలి. లోభం మంచిదా చెడ్డదా? అది చెప్తా, మీరేమంటారు? ఎలా మంచిదో చెప్పండి, ఎలా చెడ్డదో మాకు తెలుసు. ప్లీజ్ సార్, లోభం అంటే లోకం. ఓకే, మీరు అదే అనుకున్నారా? ఈవిడి దగ్గర నేను చెప్తాగా, మీరు ఏదో మీ పరిచయ లోభం చెడ్డదని ఈయన అంటున్నారు, ఈవిడ అంటుంది, మీరందరూ అదే అంటారు. నేను అంటాను, కానీ మొన్న మధ్య ఒక 20 రోజుల క్రితమేమో, 15 రోజుల క్రితం ఒక లెక్చర్, గౌరవన్ మహారాజ్ని వెరీ స్ట్రాంగ్, ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. ఆయన చెప్తున్నారు గ్రీడీనెస్ ఈజ్ గుడ్ అన్నారు. ఏమంటారు అచ్చిపోతారు కదా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, అవర్ లోభ ఈజ్ డివైన్ లోభ, ట్రాన్సెండెంటల్ లోభ అన్నారు. అదేమిటంటే మనకి లోభం అంటే ఏంటండి, అన్నీ నాకే కావాలనుకోవడం లోభం కదా. అది అన్నీ అర్థమైంది, ఊళ్ళో అన్నీ నాకే. ఇప్పుడు మనిషి చెప్తే 6 అడుగులు కావాలి, వీటికి 2000 ఎకరాలు ఎందుకండి? పోనీ ఒకసారి ఆ 2000 ఎకరాలు నువ్వు కాలేజీ తిరగలవా నీ బతుక్కి? చాలదా నీకు? ఊళ్ళో వాళ్ళు అన్నీ కావాలి, ఆశ, అదే దాన్నే లోభం. సో వీరు చెబుతున్నారు ఆశ లేకపోతే బతలేడు కదండి. మరి ఆశ వేరు, దురాశ వేరు. మన టాపిక్, మన టైటిల్ దురాశ. అవునండి, ఆశ తప్పు కాదండి, ఆశ తప్పు కాదు. సో వారు చెప్పారు మనకు లోభం ఉండాలి. ఎలాంటి లోభం ఉండాలి? వీళ్ళ అమ్మాయి పేరు ఏం పేరు?
శ్రవణ. బాగా వినాలి, మంచి లోభం. ఎక్కువ వినాలి, మంచి లోభం. ఎక్కువ చదవాలి, మంచి లోభం. ఎక్కువ మంది మహాత్ములను కలవాలి, మంచి లోభం. ఎక్కువ పుణ్యక్షేత్రాలు చూడాలి, మంచి లోభం. ఎక్కువ మందికి పెట్టాలి, మంచి లోభం. ఎక్కువ మందికి చెప్పాలి, మంచి లోభం. సార్ ఆ పళ్ళబొట్ట తీసుకుంది బాక్స్ అంటే మీకు అర్థం కావడం కోసం ఊరికే. ఈ ప్రపంచం ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చూపించరా. ఈ పళ్ళు ఇగో ఈయన మళ్ళీ తీసుకొచ్చాడు. సో ఇంకా చాలా ఉన్నాయి. ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఇగో వచ్చిన వాళ్ళంతా మోసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాను? పొద్దున్న నైవేద్యం పెట్టాను, ఆ తులసాకి ఇంట్లో చేశాను. రేపు ఏం చేస్తాను? స్టేషన్లో పంచుకుంటూ వెళ్తాను. పోనీ ఇప్పుడు లోపం, మామూలు లోపంలోకి వద్దాం. ఎందుకు పెట్టాలి, నాకే కదా ఇచ్చేది, తినేస్తావా అనుకుందాం. తినేయగలనా ఓ మనిషి? నువ్వు తినే లోపల ఇది గుళ్ళిపోద్ది, లేదా నువ్వు గుళ్ళిపోతావు. అవునా అవునా? అందుకని ప్రపంచాన్ని వాడుకోవాలి, ప్రేమించుకోవాలి. ప్రపంచాన్ని వాడుకోవాలి, ప్రేమించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడికి భయపడకూడదు, ప్రేమించాలి. బాబోయ్ మా నాన్న బాధపడతాడు ఈ పని చేస్తే అనుకుని నాన్న బాధ పెట్టకుండా ఉండడం కోసం నువ్వు ఆ పని మాని. మంచిది. నాన్నకి బాధ కలగకూడదు అని అనుకున్నావంటే నీకు ప్రేమ ఉందని అర్థం. మొన్న ఆ ఊరు వెళ్తే పాప ఆయన నన్ను గుర్తుపెట్టి, స్వామి ఆ రోజు మీరు డాక్టర్ గారి ఇంటికి వచ్చారు, ఆ రోజు నేను మా పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నాను. నా దరిద్రం ఆ మన్నాడే పెద్ద ఘోరం జరిగిందా. చాలా బాధాకర విషయం. అందుకే మనుషులు పేర్లు అవన్నీ చెప్పకుండా విషయం చెప్తాను. ఏమేం చేయాలన్న మీ దగ్గరికి వచ్చి ఉంటే కొంచెం దానికి కళ్ళు తెలుసుకుండేవి. నేను ఆ రోజు కుదరని తీసుకురాలేకపోయాను. ఆ మన్నాడే ఎవరితోనో జంప్ అయిపోయింది మా పెద్దమ్మాయి. నేను ఎట్లో కష్టపడి బతిమాలి బామాలి వెనక్కి తెచ్చుకుని ఎవరో పిల్లోడికి ఇచ్చి పెళ్లి చేశాను అన్నాడు. నేను చాలా బాధపడ్డాను, చాలా విన్నాను ఇలాంటివి. ఆయన ఎవరితో వెళ్ళిపోయింది? ఒక పరమస్తస్తుడితో వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మన ధర్మాన్ని నాశనం చేయడం కోసం బోల్డ్ అన్ని మార్గాలు వాళ్ళు ఎంచుకుని అదే పని మీద పనిచేస్తున్నారు. డిస్ట్రాయ్ హిందూ ధర్మ, ఇది వాళ్ళ సింగిల్ లైన్ ప్రోగ్రామ్. దానికి టైటిల్ ఏదన్నా పెట్టాం, ఏ టైటిల్ పెట్టినా అదే పని మీద పనిచేస్తున్నారు. మనం కూడా అదే పని చేస్తున్నాం. ఎలా డిస్ట్రాయ్ అయిపోవాలి. ఆడెవడో అగ్గిపొల తెచ్చాడు ఇల్లు అంటిద్దామని, ఉత్త అగ్గిపొలతో ఇంటి అంటుకోదు, ఇదిగో మా ఇంట్లో పెట్టుకోవాలని పట్టుకెళ్ళి ఇస్తున్నాం. మనం రాముణ్ణి కృష్ణుని ఎవరన్నా పరమతస్తులు కామెంట్ చేస్తే ఒక అందం ఉంది. ఎందుకని? అలా ఇంటి వాళ్ళకి నేర్పబడతాయి కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే పరమోత్సాహం అనేది వాళ్ళ మతాల్లో లేదు. అలా పరమోత్సాహం వాళ్ళకు ఉంటే మన దేశంలో గుళ్ళు కూలిపోవుగా. సింగిల్ పాయింట్. పరమోత్సాహం అనేది వాళ్ళకు ఉంటే మన దేశంలో గుళ్ళు కూలిపోవుగా, జీవితాలు కాలిపోవుగా, మీ దేవుడు దెయ్యం అనే పదాలు రావుగా. సైతాన్ ఈ పదం తెలుసా అండి హిందువులు ఎవరికన్నా? సైతాన్ అనే పదం హిందువులకు తెలుసా? ఈ ఓడ మన దగ్గర ఉందా? మరి సైతాన్ గారు వచ్చాకనే వచ్చింది, అవునా కదా? మన హిందూ ధర్మాన్ని సైతాన్ అంటారు. అదే చెప్పేది. నువ్వు ఎప్పుడైనా ఏదన్నా దేశానికి వెళ్ళి ఎవరినన్నా అన్నావా మీ దేవుడికి రూపం లేదు అని మనం అన్నావా? మీ దేవుడు మేకులు ఎందుకు కొట్టుకున్నా మనం అన్నావా? అన్నావు, మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు అనాలి. ఎందుకు అనాలి? మరి మన ఇంటికి వచ్చేస్తున్నాడు, మన ఇంటి లోపలికి వచ్చేస్తున్నాడు, అవునా? ఇప్పుడు ఆయన గుండు కొట్టుకున్నా అండి, మీకేమైనా నష్టం అండి? మీరు ఏం చేసుకున్నారా? నాకేమైనా నష్టమా? ఏం నష్టమా? ప్రాబ్లం ఏం లేదు. మరి మీ రంగుని కామెడీ చేసి మీ గుండెని కామెడీ చేస్తే మీకు కాలుతుంది కదండి, అవునా? సందర్భం లేకుండా కెలుక్కుంటే, అవునా? మీరు ఇప్పుడు ఇదో షాప్ అనుకుందాం, ఈయన షాపు, ఈ అరటిపళ్ళతో ఈయన షాపు. మనం అరటిపళ్ళు కొనడానికి వచ్చాం. ఎంతయా అన్న?
డజన్ ఏదో చెప్పాడు ఎంత డజన్ ఏదో చెప్పాడు. ఇప్పుడు కొనుక్కోపోవడం నా ఇష్టమా వాళ్ళ ఇష్టమా? అంతేనా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏమండి కాయ చిన్నదే కానీ టేస్టీగా ఉంటుందండి, మందులు పట్టకుండా పెంచామంటాడు. అమ్ముకుంటా చెప్పాలిగా. వీడేమంటాడు పెద్ద కాయలు సార్ 2 కాయలు తింటే కడుపు నిండిపోతాయి ఏదో చెప్పాలిగా. తప్పేం కదుగా. ఇది మానేసి ఈ పెద్ద మనిషి వాడు వేస్ట్గా అండి అలా చెప్తాడు, మురికాలం నెలతో పెంచుతాడు అన్నాడు అనుకో, మండుద్దా మండదా అక్కడ? ఈ నుండుకుని చూస్తే కనపట్లే పైన మందు కొట్టాడండి అన్నాడు, మండుద్దా మండదా? నువ్వు దీని గురించి చెప్పు, 2 hours చెప్పు. నాకే కొంటావా అదే నువ్వు చెప్పు 4 గంటలు అడుగుతా అన్నాడు. ఇది మానేసి ఆడి పళ్ళు స్ప్రే కొట్టారు, ఈడి పళ్ళు మురికాలవ అన్నావు, నేను మురికాలవలో వేస్తాను. అవునా? మీకు అర్థమైందిగా. మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చెప్పామా వాళ్ళ దేవుడి గురించి, మంచి చెప్పలేదు చెడు చెప్పలేదు, మాకెందుకు అంతా ఒకటే అనుకున్నాం, చప్పట్లు కొట్టాం రఘుపతి రాఘవరాజారావు. అవునా? మరి వీళ్ళు కొంపల దగ్గరికి వచ్చి ఈ కంపు బుక్కులు మనకి ఇచ్చి మా